నిజంగా ఏడాదిన్నర కిందట దాకా మన దావకాన్లు ఎట్లుండనోళ్ళ మీరే చెప్పురి. కాన్పుకైనా జరానికైనా ఆపరేషన్కైనా చివరికి గ్లూకోజులు ఎక్కించుకునేందుకైనా సర్కారు దావకాన్లకే పోయేది. సర్కారు దావకాన్లు కిటకిటలాడేటి, అసలు బెడ్ కూడా దొరకకపోయేది. అసొంటిది ఇప్పుడు ఎట్లున్నది కథ. నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అన్న కాడికి పట్టుకత్తురు మన మహానుభావులు. జహీరాబాద్ దావఖాన కాడికి రారి, ఆడ ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుందో చూడాలి మీరు మీ కళ్ళతోటి చూడరు. ఏందిది గింత అద్మానమా, గిదేం ట్రీట్మెంటు గివెన్ దావఖాన్లులా. రాను రాను రాజుగురాన్ని గాడిద లెక్క మార్చిరు కదా అటు ఇటు చేసి. ఇది జహీరాబాద్ లో ఉన్న సర్కారు దావఖాన. బీమార్తోని దావఖాన కత్తే సిమ్మ చీకెట్లనే ఇళ్లకు ట్రీట్మెంట్లు చేస్తాడట. ఈడ చూడురి పాపంగి అక్క చూస్తే అవస్థ పడుతుంటే డాక్టర్ మేడం ఏమో సెల్ ఫోన్ వెళ్తుర్లనే చూదురెత్తాంది, గ్లూకోజులు ఎక్కిస్తాంది. గిదా వైద్యం అంటే? గరీబోళ్ళ నడుచుకునే తరిక గిట్లనేనా? ఇది ఒక్కటి చాలదా మన కాడ పాలన ఎట్లున్నదో అర్థం కావడానికి? అయితే సర్కారు దావఖాన కరెంటు పోతే ఇక కథమే. జనరేటర్లు లేవు, అట్లా అని 24 గంటలు కరెంటు ఉంటుందా అంటే అది కాదు. తాపకోసారి పోవుడట. ఆపరేషన్ అడమిట్లో కూడా ఎన్నో మట్ల కరెంటు పోయి ట్రీట్మెంట్ను కూడా నడిమిట నిడిచిపెట్టిరట. హాగో గట్లున్నది మరి కథ. జహీరాబాద్ అసొంటి పెద్దూర్లోనే సర్కారు దవాఖాన పరిస్థితి గిట్లుంటే ఇక కడమ ఊరి ముచ్చట్లు నన్ను అడగద్దు దయచేసి, నాకు తెలియక అడుగుతా. రేవంత్ అన్న నా మీద బీపీ పెంచుకున్నా మంచిదే, గులిగినా మంచిదే. అసలు ఈ ప్రభుత్వం ఎవరిని సగా చూసుకుంటుందల్లా, ఎవరిని అరుచుకుంటాంది, అసలు ఎవరి మంచి కోసం తనలాడుతుంది? రైతులను పట్టించుకునే దిక్కు దివాన లేదు. ఆటో డ్రైవర్లు ఆగమే అయ్యారు, నిరుద్యోగులది గోసనే, కార్మికులకు కష్టాలే. ఆఖరికి పానం మంచిగా లేక మందు గోళీల కోసమో గ్లూకోజుల కోసమో సర్కారు దవాఖానకు వచ్చిన గరీబోళ్ళని ఇంకా హొరిగూస ఉంచుకుంటుంది సర్కారు అని గరమైతురులా జనాలు.